అడవిలో ఒక దురాశపరుడైన సింహం ఉండేది. అది ఆకలి లేకపోయినా జంతువులను వేటాడి చంపేసేది. జంతువులన్నీ భయంతో ఒక నిర్ణయానికి వచ్చాయి. సింహం దగ్గరికి వెళ్లి ప్రతిరోజూ ఒక జంతువును ఆహారంగా పంపుతామని చెప్పాలని నిర్ణయించుకున్నాయి. సింహం ఆ ప్రతిపాదనకు అంగీకరించింది. అప్పటి నుండి ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు ఆహారంగా వెళ్లడం మొదలైంది. ఒకరోజు వంతు ఒక చిన్న కుందేలుది. కానీ ఆ కుందేలు చాలా తెలివైనది. సింహాన్ని అంతం చేయడానికి ఒక పథకం వేసింది. కుందేలు కావాలనే ఆలస్యంగా బయలుదేరింది. దారిలో కాసేపు నిద్రపోయి సూర్యాస్తమయం అయ్యే సమయానికి సింహం గుహ దగ్గరకు చేరుకుంది. ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జిస్తూ, ఇంత చిన్న కుందేలును పంపి నన్ను అవమానిస్తారా? అందర్నీ చంపేస్తాను అని అరిచింది. కుందేలు భయపడకుండా, మహారాజా, దారిలో మరొక సింహం నన్ను ఆపి తనే ఈ అడవికి రాజునని చెప్పింది అని అబద్ధం చెప్పింది. ఆ మాట వినగానే సింహం ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ సింహం ఎక్కడుందో వెంటనే కుందేలు సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్లి, మహారాజా, ఆ సింహం ఈ బావిలోనే దాక్కుంది అని చెప్పింది. సింహం బావిలోకి చూడగానే నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది మరొక సింహం అని పొరబడింది. కోపంతో గర్జిస్తూ ఆ ప్రతిబింబాన్ని చంపడానికి సింహం బావిలోకి దూకేసింది. సింహం నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు తిరిగి వెళ్లి అడవికి పట్టిన పీడ విరగడైందని అందరికీ చెప్పింది.